డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్ అంటే యాజ్ ఆడియన్ గా చెప్తున్నాను నేను. ఫ్యాన్స్ ఫీన్స్ పక్కన పెడితే ఒక శంకర్ ఆడియన్ గా వచ్చాను. ఇండియన్ 2 ఎలాగో రాడ్ సినిమా తీశాడు, ఈ సినిమా అన్న రామ్ చరణ్ ఉన్నాడు కదా ఏమన్నా చూద్దామని చెప్పేసి అంటే అసలు సెకండ్ హాఫ్ ఒక క్లోజ్ రూమ్ లో పెట్టే టార్చర్ చూపించినట్టుంది సినిమాకి. అసలు ఒక శంకర్ అయిపోయిందన్న, శంకర్ రిటైర్ చేసేసి ప్రొడ్యూసర్ డబ్బులు సేవ్ చేస్తే బెటర్. ఇలాంటి సినిమాలు జనాల పైన రుద్ది, అది తెలుగు హీరోని డైరెక్టర్ తెలుగులో ఇంత రాడ్ సినిమా తీయడానికి అసలు అవసరమే లేదు శంకర్. ఆ తమిళ హీరోతో తీసుకోవచ్చు. తెలుగు హీరో రామ్ చరణ్ స్టార్ట్ మొత్తం పోగొట్టిండు. మొత్తం వరస్ట్ డిజాస్టర్ ఆఫ్ ది డికేడ్ అన్న సినిమా. వినయ్ విజయరామ లాస్ట్ సంక్రాంతికి వచ్చింది. వినయ్ విజయరామని అట్లీస్ట్ కంపేర్ చేస్తే కొంచెం బెస్ట్. దీంట్లో అసలు ఏంటి ఒక హై మూమెంట్ లేదన్న మూవీలో. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయితే ఒక బ్రూస్ నీ లాగా తీస్తాడు. సినిమా అయితే డిజాస్టర్. ఆడియన్ చెప్తున్నాడు సినిమా అయితే డిజాస్టర్. ఎందుకంటే ఇది ఏమంటే సెకండ్ హాఫ్ ఒక హై మూమెంట్ కూడా ఉండదు. నేను మెగాభిమాన్నే. అన్నయ్య గారి మాటలు నేను పొలిటికల్ స్పీచెస్ వింటాను, ఆయన చాలా జెన్యూన్గా చెప్తారు. బట్ సినిమా పరంగా నేను ఒక అభిమానిగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగాభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగాభిమాని ఏకీభవించట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కుట్ర అనేది ఏం లేదు. నేను మెగాభిమాని, అల్లు అర్జున్ అభిమాని ఏం కాదు, మెగాభిమాని క్లియర్గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారో, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్లో మొత్తం సాంగ్స్లో హైరానా సాంగే హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు, కలెక్షన్ పెంచుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా ట్రెండ్ ఒకటి అయిపోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు. బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్న చూపుగా చూపించారు సెకండ్ పార్ట్లో అన్నది రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారిని కొన్ని లైక్ ఇప్పుడు జగన్ గారి మార్క్ కానీ, పృథ్వీ డైలాగ్స్ కానీ అవి కొద్దిగా జగన్ గారి, పవన్ కళ్యాణ్ గారి అక్కడక్కడ ఉంటాయి. బట్ ఓవరాల్గా నేను ఒక మెగాభిమానిగా సినిమా అయితే పండక్కి అంత సాటిస్ఫైడ్ లేదు, యావరేజ్ అనే చెప్పాలి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 2.5 అనొచ్చు. బేసిక్గా అలాంటి రూల్ ఒకటి నిజంగానే రావాలి, అదే మెసేజ్ బేసిక్గా, అంతకుమించి ఇంకేం లేదు. అలాంటిది మంచి మాస్ ఎలిమెంట్స్తో, మంచి ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్తో, మంచి రిఫరెన్సెస్తో సినిమా తీశారు. ఎస్పెషల్లీ ఈ ట్రూ లైఫ్ రిఫరెన్సెస్ ఏదైతే అంటున్నానో ఆంధ్ర వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఆంధ్ర వాళ్ళు కానీ, ఆంధ్ర ఎలక్షన్స్ కానీ బాగా కనెక్ట్ అవుతాయి. సీజ్ ద షిప్ ఎస్పెషల్లీ అది బాగా కనెక్ట్. అన్న ఒక్క రిఫరెన్స్ కూడా వదలలేదన్న, ఒక్క రిఫరెన్స్ కూడా వదలలే. ఏపీ ఎలక్షన్స్ గురించి ఒక్క రిఫరెన్స్ వదలలే. మీరు చూడండి, సీజ్ ద షిప్ మళ్ళీ ఫేమస్ అవుతుంది సినిమాతో. అయితే రామ్ చరణ్ దగ్గరికి వస్తే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న సినిమాలతో పోలిస్తే చాలా ఫ్రెష్గా మంచి ఎనర్జీతో కనిపించారు. ఆయన కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది. 3 సాంగ్స్ అన్న ఐ ఫీస్ట్ అంతే. జరగండి, రా మచ్చా మచ్చా, తర్వాత దోప్, 3 కూడా ఐ ఫీస్ట్ సాంగ్స్. ఇంకా ఎక్కడైతే ఎలివేషన్స్ కావాలో ఎలివేషన్స్కి తగ్గట్టు రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. ఓవరాల్గా మూవీ మాత్రం 100% సంక్రాంతి బ్లాక్ బస్టర్. డూప్ కోపడకండి, ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్తో రామ్ చరణ్ గారి లైఫ్లో ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది అని ఫీల్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్తున్నా, చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. సినిమా అయితే సోసోగా ఉంది. బికాస్ ఆఫ్ స్టోరీ కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ సీన్స్ కావచ్చు, ఆ బీజిఎమ్స్ కావచ్చు, కొన్ని సాంగ్స్ కావచ్చు. కానీ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. అంజలి గారి క్యారెక్టర్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, చేసిన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్గా ఎస్జే సూర్య, ఆ పేరు ఒక విలన్గా నిలిచిపోయే పేరు ఎద్ది. నిజంగా చాలా బాగా చేశారు, చాలా బాగా. కాకపోతే
కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి తీసుంటే బాగుండేది అనిపించింది. ఏ రొటీన్ స్టోరీ తీసుకున్నా ఎక్కడ మెయిన్గా శంకర్ గారి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదని అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు మనం ఏం మార్చలేము. అంటే ఈ మధ్య వచ్చిన అందరి స్టార్స్ అలానే జరుగుతుంది. అలా జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఒక మాస్టర్ ఆఫ్లో చదువుకున్న ఒక లాయర్గా చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్కి ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా అంటే 30 yearsలో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటుడండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన